ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసిన దాద్వేషము కథమారదా, ఈ బలియాగదా. మనిషి పశువుగా మారితే, కసిగా శిశువుని పుమ్మితే. మనిషి పశువుగా మారితే, కసిగా శిశువుని కుమ్మితే. అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఏమండి, వాళ్ళేంటి ఎటు కాకుండా అటువైపు వెళ్తున్నారు? వాళ్ళని అలాగే వెళ్ళని తులసి. ఏ ఆధారం, ఏ ఇల్లు లేకుండా వాళ్ళు సరైన దారిలోనే వెళుతున్నారు తులసి. ఎలా బతుకుతారండి? ఆత్మబలంతో తులసి. అది కాదండి తులసి, మన పద్దు దగ్గర చదువు అనే ఆస్తి ఉంది, సీనయ్య దగ్గర ధైర్యం అనే అంతస్తుంది. అదే వాళ్ళని ముందుకు నడిపిస్తుంది. పిల్లలండి వాళ్ళు. వెయ్యని, కొత్తడుగులు వెయ్యని, సరికొత్త మలుపులు చూడని. నీకో విషయం తెలుసా? పక్షులకి ఇలా ఎగరాలి అని తల్లి పక్షి చెబుతుందా?
గోరంత ధైర్యం చాలు తులసి, కొండంత బలాన్నిస్తుంది. సరే సరే పద. ఎంత దూరమని వెళ్దాం సినయ్య? ఏ దిక్కు లేనివాడికి ఆ దేవుడే దిక్కు. పద. ఏడవకూడదు పద్మావతి. జరిగింది మర్చిపోగలిగితేనే మనం ముందుకు నడవగలం. మర్చిపోగలిగే విషయమా ఇది? నిజమే. గాయమైన తర్వాత
బాధ నొప్పి ఉంటాయి, కానీ ఆ గాయమైన చోట మందు రాయగలం, కానీ వెంటనే ఏం చేయలేం కదా. ఈ గాయం ఎప్పటితో మానే గాయం కాదు కదా సీనయ్య. సమయం పడుతుంది. గా సమయం వచ్చే వరకు మనం ఇలా ప్రతి క్షణం ప్రతిరోజు బాధపడుతూ కూర్చుంటే ఏం చేయలేం సరికదా. అందరిలోనూ నవ్వులు పాలవుతాం. అమ్మ మనల్ని బయటికి పంపినా అమ్మ అండదండలు ఆశీస్సులు ఎప్పటికీ మన వెన్నంటే ఉంటాయి. అలా మాట్లాడడం వల్ల, నువ్వు నన్ను సమర్థించడం వల్లే కదా ఇవాళ నువ్వు కన్న తల్లికి దూరమయ్యావు. తల్లి కొడుకుల్ని విడదీసిన పాపాత్మురాల్ని. తల్లి కడుపులోంచి బిడ్డ బయటకు వస్తాడు కదా, అంటే ఆ బిడ్డ తల్లికి దూరమైనట్ట? అది కాదు సీనయ్య. అయినట్లా చెప్పు. కాదు. గిది అంతే. అవును పద్మావతి, అమ్మ మనిషిగా నన్ను దూరంగా పొమ్మన్నంత తేలిక కాదు మనసులోంచి దూరంగా వెళ్ళి పొమ్మనడం. గా మనసే మనల్ని మళ్ళీ కలుపుతుంది. నన్ను ఓదార్చడానికి ఇలా మాట్లాడుతున్నావు, కానీ అత్తమ్మ నుంచి దూరం అయ్యావన్న బాధ లేదా చెప్పు? ఉంది, చాలా బాధగా ఉంది. కానీ ఇది నాకు కొత్త కాదు కదా. సీనయ్య, ఇంతకాలం అమ్మకి దూరంగా ఉన్నాను. కాకపోతే మళ్ళీ వాళ్ళకు వెంటనే ఇలా దూరం అవుతానని అనుకోలేదు. ఏమో, ఈ దూరం మరింత దగ్గర చేయడానికేమో. ఈ పాపం నాదే కదా. ఇది నీ పాపమని ఎందుకు అనుకోవాలి? శాపం అనుకోవచ్చు కదా. ఇంత బాధలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు సీనయ్య? నువ్వు పక్కనే ఉన్నావన్న ధైర్యం, అవును, చదువుల తల్లి సరస్వతే నా పక్కన ఉందన్న ధైర్యం. గట్లనే నా తల్లి నా గుండెల్లోనే ఉంటుందన్న సంతోషం. ఈ రెండే చాలు పద్మావతి. మన జీవితాలు 7 అడుగులతో ఆగిపోవని చెప్పడానికి. మాట్లాడినంత తేలిక కాదు జీవితం. మనసు తేలిక పడితే ఎంతటి బరువైనా తగ్గుతుంది పద్మావతి. ఎంతటి కష్టమైనా కరిగిపోతుంది. ఇలా నా కళ్ళలోకి ఒక్కసారి చూడు. నీ కళ్ళల్లోని ప్రేమకి నా కళ్ళల్లోని ఆత్మవిశ్వాసం తోడైతే గది చాల్దా చేయి చేయి కలిపి మన జీవితంలో ప్రయాణించడానికి? నువ్వెంత చెప్తున్నా నాకు భయంగా ఉంది సీనయ్య. భయం మనిషిని మానసికంగా చంపేస్తుంది. గదిని మనసులోంచి తీసి పారేసి గీ ప్రసాదం తిని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని పడుకో. ఈ చీకటి తొలగి వెలుగు వస్తుంది. గా వెలుగే మన కొత్త ప్రయాణానికి సరికొత్త వెలుగై దారి చూపిస్తుంది. తిను. తల
కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను నువ్వు రాయివి కావు గంగవు కావు నే రాముడు శివుడు కానే కాను తోడనుకో నీ వాడనుకో తోడనుకో నీ వాడనుకో నాయనా ఏందిది? ఏం చేస్తున్నావు? అయినా రాత్రిపూట ఇలా బట్టలు సర్దుకోవడం ఏంది? ఇంటి నుంచి సర్దుకుంటేనే మంచిదని. అర్థం కాలేదు. నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను రా పాండు. కారణం? జరుగుతున్నవన్నీ చూశాక ఇలా అడుగుతావేంటి? మీరిలా అర్ధాంతరంగా వెళ్తే అమ్మ బాధపడుతుంది. అమ్మ మాత్రమే కాదు, మేము బాధపడతాం నాన్న. అనుకుంటాం గాని మనిషి కోసం మనిషి బాధపడే రోజులు పోయాయిరా. ఎప్పుడు ఏ క్షణాన ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాని విధంగా ఉంది. అంటే ఒక మనిషి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం సరైందిగా ఉండాలి. ఇంటిల్లపాది సంతోషించే విధంగా ఉండాలి. మనస్ఫూర్తిగా అంగీకరించే విధంగా ఉండాలి. కానీ ప్రస్తుతం మన ఇంట్లో అలా జరుగుతోందా? మీరిలా ఎందుకంటున్నారో నాకు అర్థమైంది. కానీ ఇలా ఒక్కొక్కరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఊళ్ళో అందరూ మన గురించి, మన కుటుంబం గురించి ఏమనుకుంటారు నాన్న? అనుకోనిరా, అనుకోని. ఒకప్పుడు దుర్గమ్మ ఇల్లు ఒక దేవాలయం అనుకున్నారు. ఇవాళ ఆ దేవాలయం శిథిలమైపోతుంది అని అనుకుంటారు. అమ్మ సీనయ్య పద్మావతిని అలా బయటికి పంపడం నాకు బాధగానే ఉంది. అలాగే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అసలు దానికి అర్థమైంది. అనర్థం చోటు చేసుకున్నప్పుడు అక్కడికి అర్థం ఏముంటుంది? ఇన్నాళ్ళు ఇన్నేళ్లు నా భార్య దుర్గ ఒక ఉత్తమ ఇల్లాలు, తనొక న్యాయదేవత లాంటిది. తను ఏ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా అందులో ఎలాంటి పొరపాటు ఉండదని అందరితో పాటు నేను అనుకుంటూ వచ్చాను. కానీ రాను రాను మీ అమ్మ తీసుకునే నిర్ణయాలకి అర్థం పర్థం లేకుండా పోతోంది. అలాగని నువ్వు చేస్తోంది తప్పు దుర్గా అని నేను అనలేను. నిజానికి నాకా శక్తి లేదు, అర్హత లేదు. ఒకవేళ అడిగినా ఆ విషయంలో తను నాకు సమాధానం చెప్పదు. చెప్పినా కూడా అది సమర్థించుకోవడమే అవుతుంది. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా నాన్న. నిజమే, పరిస్థితుల ఆటంకం కలిగిస్తే సరే, కాని ఇక్కడ జరుగుతోంది అది కాదు కదా. సీనయ్య పద్మావతి ఇంతకాలం దూరంగా ఉన్నారు. సీనయ్య నిజాయితీ బయటపడి ఇంటికొచ్చిన రోజు
2 రోజుల్లోనే తిరిగి వాళ్ళిద్దరూ అలా బయటికి వెళ్ళిపోవడం నీకు మాత్రం బాధగా లేదా? పద్మావతి చదువుకోవటం తప్పే అంటుంది మీ అమ్మ. అత్తమ్మా, చదువు వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయి అంటుంది పద్మావతి. అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా. ఇంట్లో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి కదా.